హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం ఫిజిక్స్ క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే యూనిట్ 1, యూనిట్ 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాం, అదే ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఈ టాపిక్ నుండి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ ప్రీవియస్ పేపర్ చూసుకున్నా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది ఉంటుంది. మనం ఈ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ కోసం క్లియర్గా ఒక 4-5 వీడియోస్ అయితే మనం ఇన్ డీటెయిల్గా చేసే ప్రయత్నం చేస్తాను. మనం చెప్పే టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. మనం A to Z కాన్సెప్ట్స్ అని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న కాన్సెప్ట్ కూడా వదలట్లేదు. ఇన్ కేసు వదిలేనని అనిపించింది అనుకోండి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా నేను వీడియోని చేస్తాను. కంప్లీట్గా ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ బుక్స్ మనం మిక్స్డ్గా చేస్తున్నాం. కంటెంట్ అనేది కంప్లీట్గా మనకి అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే లాస్ అండ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ అమ్మ. బలము తెలుగులో చూసినట్లయితే బలము, న్యూటన్ గమన నియమాలు. ఈ టాపిక్ నుండి మనకి 1 నుండి 2 మార్కులు రావడం జరుగుతుంది. ఈ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, బలము మరియు న్యూటన్ గమన నియమాలు అనే టాపిక్ నుండి మనకి 1 నుండి 2 మార్కులు రావడం జరుగుతుంది. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ, వర్కింగ్ వేరియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ విశాఖపట్నం. ఇక్కడ బలం అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుండి ఫోర్స్ అనే పదం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ని ఇలా పైకి లేపాలంటే నేను కొంత ఫోర్స్ ఉపయోగించాలి. లేదు, ఈ డస్టర్ని పైకి ఇసరాలంటే కొంత ఫోర్స్ ఉపయోగించాలి. కొంత ఏం చేయాలి, నేను ఇసరాలి అంటే ఇసరడానికి నాకు ఏం కావాలి? ఫోర్స్. నువ్వు నడవాలంటే ఏం కావాలి? కొంత ఎనర్జీ కావాలి. కొంత ఈ మార్కర్ని ఇలా త్రో చేయాలంటే కొంత ఫోర్స్ కావాలి. ఈ డస్టర్ని ఈ ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మార్చాలంటే ఏం కావాలి? కొంత బలం కావాలి. సో ఆ బలం అంటే ఏంటి అనేది ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. బలం అంటే తెలుగులో చూసినట్లయితే నెట్టడము లేదా లాగడము అనే భావన మీద ఈ బలం అనేది ఆధారపడుతుంది. బలం అంటే ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఒకసారి చూడండి, ఫోర్స్ అంటే ఏంటంటే ఫోర్స్ లేదా బలం అంటే ఏంటంటే పుష్ ఆర్ పుల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. బలం అనేది లాగడము నెట్టడం అనే మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఏదైనా షాప్కి వెళ్తే మనకు అక్కడ పుష్ అని ఉంటుంది, పుల్ అని ఉంటుంది. పుష్ అంటే ఇలా తొయ్యడం అమ్మ, పుల్ అంటే ఇలా లాగడం. ఓకేనా? మనకి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు అక్కడ డోర్ మీద పుష్ అని ఉంటుంది, ఇలా తొయ్యాలి అని. అటు వచ్చినప్పుడు పుల్ అని ఉంటుంది, లాగడం. అదే బలం అంటే పుష్ ఆర్ పుల్ అనే ఆబ్జెక్ట్ లేదా అనే బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. బలము అంటే లాగడము, నెట్టడము అనే భావన మీద ఆధారపడుతుంది బలం. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే, బలం అనేది ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ that changes or tends to changes state of rest or state of motion. Force is a physical quantity that changes or టెండ్స్ టు ఆర్. ఇక్కడ ఆబ్లిక్ అంటే ఆర్ అమ్మ.
టెండ్స్ టు చేంజెస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఇంకా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. చూడండి, ఇప్పుడు నేను ఈ బోర్డు ఉందమ్మా, ఈ బోర్డుని నేను కదిలించాలి. ఈ బోర్డుని కదిలించాలంటే నేను ఇలా బలాన్ని ఉపయోగిస్తాను. ఈ గోడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ని నేను కదిలించాలి. ఈ వాల్ని కదిలించాలి అంటే నేను గట్టిగా ఇలా బలాన్ని ఇలా ఏం చేస్తాను, పుష్ చేస్తాను. కానీ గోడ కదులుతుందా? ఈ గోడ కదలలేదనే, ఈ గోడ కదలదు కదా. కానీ మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాం, మనం పుష్ చేస్తున్నాం, అంటే కొంత బలం ఉపయోగిస్తున్నాం, కానీ గోడ చేంజ్ అవ్వట్లేదు. అందువల్లే ఇక్కడ వర్డ్ ఏ రాసాము అంటే నువ్వు చేసే ప్రయత్నమే ఆ బలం అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఫిజికల్ క్వాంటిటీ దట్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజెస్ అంటే నువ్వు మార్చడానికి చేసే ప్రయత్నమే బలం అమ్మ. ఫోర్స్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ దట్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజెస్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఇది రెస్ట్లో ఉన్నదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందమ్మా, ఇది డస్టర్. ఈ డస్టర్ని నేను ఏం చేయాలి, మోషన్లోకి నెట్టాలి అంటే నేను ఇలా కొట్టాను అనుకోండి, ఈ డస్టర్ అటు వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇది మోషన్లో ఉంటుంది. ఇక్కడ ఏం చేయింది, మార్పు మనం గమనించాం. అదే ఈ వాల్ ఉంది, ఈ వాల్ని కదిలించడానికి నేను కొంత ఫోర్స్ ఉపయోగించాను, కానీ వాల్ కదలట్లేదు. అలానే నేను ఫోర్స్ ప్రయోగించలేదు అంటే అవుతుందా? కాదు కదా. అంటే నేను అది ఫోర్స్ ప్రయోగించిన ఏమైందంటే అది మారలేదు. దట్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజెస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. బలం అనేది చూసినట్లయితే మనం ఒక వస్తువు యొక్క స్థిరంగా ఉన్న వస్తువుని మనకి చలనంలోకి మార్చడానికి, స్థిరంగా ఉన్న వస్తువుని కదిలించడానికి, అదేవిధంగా ఆ వస్తువు యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని మార్చేదే ఏంటంటే బలమమ్మ. క్లియర్ ఆఫ్ ఫోర్స్ అంటే. నెక్స్ట్ ఫోర్స్ అనేది చూసినట్లయితే మనకి ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ అమ్మ. ఫోర్స్ అనేది ఏ క్వాంటిటీ అంటే ఫోర్స్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ అంటే తెలుగులో బలం అనేది ఏ రాశి అంటే బలం అనేది సదిశ రాశే. బలం అనేది సదిశ రాశి అమ్మ. సదిశ రాశి అంటే ఏంటమ్మా, దీనికి దిశ ఉంటుంది, అదేవిధంగా పరిమాణం కూడా ఉంటుంది. దిశ ఉంటుంది, పరిమాణం కూడా ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. బలం అనేది వెక్టర్ క్వాంటిటీ. ఫోర్స్ వెక్టర్ క్వాంటిటీ అని చెప్తున్నాను. ఈ బలం అనేది సదిశ రాశి, దీనికి దిశ ఉంటుంది, అదేవిధంగా పరిమాణం కూడా ఉంటుంది. ఇక్కడ నేను బలం ఉంటుందని చెప్తున్నాను, అదేవిధంగా పరిమాణం ఉంటుంది కూడా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఇలాగా ఒక టేబుల్ మీద పెట్టి ఇటు నుండి 200 న్యూటన్స్ బలం ప్రయోగించాను. ఇక్కడ ఫోర్స్కి యూనిట్స్ ఏంటంటే మనకి న్యూటన్స్ అని చెప్తాం, అదేవిధంగా డైన్స్ అని చెప్తాం, అదేవిధంగా కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్తాం, అదేవిధంగా గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్ అని చెప్తాం. అది చెప్పే ముందు మనకి ఇక్కడ ఫోర్స్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ అని చెప్తున్నాం. వీటికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ అయిపోయినట్లే మనకి ఫోర్స్ యొక్క యూనిట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి చూడండి, ఫోర్స్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ అన్నాను. వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి, దానికి డైరెక్షన్ ఉంటుంది అన్నాను. ఇటువైపు నుండి 200 న్యూటన్స్ ఈ విధంగా బలం ప్రయోగించాను. ఇటువైపు నుండి మనం ఏం చేశాను అంటే 200 న్యూటన్స్ బలం ప్రయోగించానమ్మా. ఇక్కడ మనకి బలం అనేది సదిశ రాశి అన్నాను, డైరెక్షన్ ఉంది కాబట్టి చూడండి, ఇది ఆరిజను. ఇటు నుండి ఇలా ఫోర్స్ ఇటు ప్రయోగిస్తే అది పాజిటివ్ అవుతుంది, అదే ఇటు ప్రయోగిస్తే అది నెగిటివ్ అవుతుంది. ఓకేనా. వెక్టర్లో మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బాడీ మీద నేను 200 న్యూటన్స్ ఏం చేశాను, బలం ప్రయోగించాను. అంటే ఇది పాజిటివ్ ఇటువైపు కాబట్టి పాజిటివ్ అవుతుంది, ఇటువైపు చూసినట్లయితే నెగిటివ్ అవుతుంది.
ఇప్పుడు నాకు నెట్ ఫోర్స్ కావాలి. మొత్తం బలం ఎంత? నెట్ ఫోర్స్ కావాలంటే ఏమవుతుందమ్మా? ఈ బలాల్ని కలపాలి. ఇప్పుడు టోటల్ ఫోర్స్ లేదా టోటల్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +200 న్యూటన్స్ -200 న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. టోటల్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్ లేదా రిజల్టెంట్ ఫోర్స్ మొత్తము బలం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. మొత్తం బలం 0 అయింది కాబట్టి దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే తుల్య బలము లేదా దీన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ అనేది 0 అయితే దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని చెప్తారు. దాన్ని తుల్య బలము అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాజిటివ్, ఇక్కడ 200 న్యూటన్స్ పాజిటివ్, ఇటు 200 న్యూటన్స్ నెగిటివ్. ఇక్కడ నెగిటివ్ ఎందుకు అయ్యింది అంటే వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ 200 అయ్యింది, ఇక్కడ -200 అనేది అవడం జరిగింది. క్లియరా? ఇప్పుడు టోటల్ ఫోర్స్ అనేది 200 -200 అయింది, టోటల్గా 0 అయింది కాబట్టి దీన్ని నెట్ ఫోర్స్, దీన్ని తుల్య బలం అని చెప్పడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ ఈ ఫోర్స్లోనే మనకు 2 రకాలు ఉన్నాయమ్మా. బ్యాలెన్స్డ్ ఫోర్సు, అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని. తుల్య బలము, అసమతుల్య బలము అనేవి 2 రకాలు ఉన్నాయి. దానికోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లియరా? ఇక్కడ ఫోర్స్ యొక్క యూనిట్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. దానికి ముందు మనకి ఫోర్సు ఏం చెప్పాను? ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పాను. దట్ చేంజెస్ అని చెప్తాను కదా. ఫోర్స్ ఎలా మారుతుంది, ఫోర్స్ కెన్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే ఫోర్స్ కెన్ ఎఫెక్ట్, బలం మనకి ఏ విధంగా మనకి ప్రయోగిస్తుంది చూడండి. ఫోర్స్ కెన్ ఎఫెక్ట్ ఇది అనేది, ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్గా అడగడం జరిగింది. ఫోర్స్ కెన్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. ఒక ఫుట్బాల్ ఉంది, మనకి ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఫుట్బాల్ ఇలా పెట్టి ఏం చేస్తారు? కాలుతో ఇలా తంటారు కదా. అంటే ఏమైంది? ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించినంత వరకు ఆ బాడీ రెస్ట్లో ఉంది. ఆ రెస్ట్లో ఉన్న బాడీని వీళ్ళు ఏం చేస్తారు? కాలుతో ఇలాగా పుష్ చేసినప్పుడు ఏమైంది? బాల్ అనేది ముందుకెళ్ళింది. అంటే ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఎలా మారుస్తుంది అంటే మూవింగ్ ఆబ్జెక్ట్గా మారుస్తుంది. ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఒక నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు, ఒక స్థిరంగా నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుని మనం గమన స్థితిలో లేదా చలన స్థితిలోకి మార్చడానికి ఏమి ఉపయోగించాము అంటే మనకి బాహ్య బలాన్ని ఉపయోగించడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టేషనరీ ఆబ్జెక్ట్ కెన్ మూవ్. ఎప్పుడు ఫోర్స్ని మనకి స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉంది కదా, స్టేషనరీ ఆబ్జెక్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ మారుస్తున్నాము? స్టేషనరీ ఆబ్జెక్ట్ కెన్ చేంజ్ మూవింగ్ ఆబ్జెక్ట్. మనం మూవింగ్ ఆబ్జెక్ట్గా మారుస్తున్నాం. ఎప్పుడు? ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫోర్స్ కెన్ చేంజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫుట్బాల్ ఉంటుంది కదమ్మా. ఫుట్బాల్ ఇలా ఉండేటప్పుడు దాన్ని ఇలా కాలుతో తన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మూవింగ్లోకి అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ కెన్ చేంజ్ మూవింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఇది మీకు అర్థం కావాలంటే మనం మ్యాక్సిమం క్రికెట్ ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటి సార్ ఈ ఫోర్స్ అనేది ఎలా చేంజ్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ బ్యాట్స్మెన్ ఎలా కొడతాడు? బ్యాట్స్మెన్ స్ట్రైట్ ఆడొచ్చు, లేదు అంటే లాంగ్ ఆడొచ్చు, లేదంటే ఆఫ్ కట్టర్ ఆడొచ్చు, లేదా కవర్ డ్రైవ్ ఆడొచ్చు, లేదా పుల్ షాట్ ఆడొచ్చు. అంటే బౌలర్ వేసిన డైరెక్షన్ని
బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నాడు, మనకి డిఫరెంట్ డైరెక్షన్లో పంపిస్తున్నాడు. బ్యాట్స్మెన్ తన ఫోర్స్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడు అంటే ఆ బాల్ని డిఫరెంట్ డైరెక్షన్లో పంపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది. అదే కదమ్మా, బౌలర్ బాల్ వేస్తాడు, బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, అయితే స్ట్రైట్ డ్రైవ్ ఆడతాడు, లేకపోతే మనకి కవర్ డ్రైవ్ ఆడతాడు, లేదా ఫుల్ షాట్ ఆడతాడు, లేకపోతే లాంగ్ సైడ్ ఆడతాడు, లేకపోతే ఆఫ్ సైడ్ ఆడతాడు. అంటే మనకి ఏం చేయగలుగుతున్నాడు బ్యాట్స్మెన్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. బ్యాట్స్మెన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే దిశని, మనకి ప్రయాణిస్తున్న వస్తువు యొక్క దిశని మార్చగలుగుతున్నాడు. సో ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. సింపుల్గా ఇక్కడ ఏమో చెప్పొచ్చు అంటే క్రికెట్ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నాడు అంటే తన షాట్స్తో బాల్ యొక్క డైరెక్షన్ మార్చుతున్నాడు. తర్వాత ఫోర్స్ కెన్ స్టాప్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ కెన్ స్టాప్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ ఉపయోగించి కదులుతున్న వస్తువుని ఆపొచ్చమ్మా. ఫోర్స్ కెన్ స్టాప్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ ఏం చేస్తుందంటే మూవింగ్ ఆబ్జెక్ట్ని ఆపగలుగుతుంది. ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ ఇలా కొట్టేసి బ్యాట్స్మెన్ ఒక షాట్ ఆడాడమ్మా. షాట్ బౌండరీ లోపల ఉంటే ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి పడింది. అంటే బాల్ గమనంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఫీల్డరు, తన చేతులతో బాల్ని పట్టేశాడు. అంటే తన ఫోర్స్ ఉపయోగించి ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ని ఆపేశాడు. అంటే ఫోర్స్ కెన్ చేంజ్ స్టాప్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఒక కదులుతున్న వస్తువు యొక్క గమనాన్ని ఏం చేస్తుందంటే ఫోర్స్ అనేది ఆఫ్ చేయగలుగుతుంది. నేను క్యాచ్ పట్టుకుంటే బాల్ మూవ్ అవుతుంది, అవదు కదా. సో అంటే ఫోర్స్ కెన్ చేంజ్ మూవింగ్ ఆబ్జెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రికెట్ క్యాచ్ అమ్మ. మీకు అర్థం కావాలంటే క్రికెట్ క్యాచ్. తర్వాత ఫోర్స్ కెన్ ఇంక్రీజ్ స్పీడ్. ఇంక్రీజ్ స్పీడ్ అమ్మా. అంటే ఏం చేయొచ్చు, బలం అనేది ఏం చేయొచ్చు అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మనం ఏంటంటే ఇంక్రీజ్ చేయొచ్చు. వేగాన్ని పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడే బాగా ఆడుతుంటారు, మనకి టైరు తీసుకుని ఇలాగా రోడ్డు మీద ఆడుకుంటుంటారు కదమ్మా. అదే ఆ టైర్ని గట్టిగా కొట్టాలనుకోండి, ఏమవుతుంది, ఆ టైరు ఫాస్ట్గా వెళ్తుంది. అంటే నువ్వు ఎంత ఎక్కువ బలం ఉపయోగిస్తే ఆ టైరు అంత స్పీడ్గా వెళ్తుంది. నువ్వు ఎంత తక్కువ బలం ఉపయోగించావో ఆ టైర్ అనేది తక్కువ స్పీడ్తో వెళ్తుంది. అంటే ఫోర్స్ కెన్ చేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. ఫోర్స్ కెన్ చేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు దిశని లేదా వేగాన్ని పెంచడం కానీ తగ్గించడం కూడా ఫోర్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బలం అనేది ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. బలం అనేది ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్ప్రింగ్ తీసుకోండి అమ్మా. స్ప్రింగ్ తీసుకుంటే చూడండి, ఇలాగా ఒక స్ప్రింగ్ని నేను గట్టిగా ఇలా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి నేను ఇలా గట్టిగా లాగాను. అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. దాని యొక్క ఆకారం కూడా ఏమవుతుంది, మారిపోతుంది. అంటే ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బలం అనేది ఆకారాన్ని మరియు పరిమాణాన్ని కూడా మార్చవచ్చు. ఈ 5 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్గా చాలా సందర్భంలో అడుగుతున్నాడు క్వశ్చన్, చూడండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఫోర్స్ అని పెట్టుకోండి, డెఫినేషన్ రాశారు. ఫోర్స్ కెన్ చేంజ్ అని రాసుకొని ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టేషనరీ ఆబ్జెక్ట్ కెన్ చేంజ్ మూవింగ్ ఆబ్జెక్ట్. స్టేషనరీ ఆబ్జెక్ట్ నుండి మూవింగ్ ఆబ్జెక్ట్కి మార్చవచ్చు. ఎలా అంటే బలం ఉపయోగించి ఒక ఫుట్బాల్ని మనం పుష్ చేసినప్పుడు ముందుకు వెళ్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్. ఇలా తర్వాత చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రికెట్ షాట్. బౌలర్ ఇలా వేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బాల్ యొక్క డైరెక్షన్ని మార్చవచ్చు. తర్వాత ఫోర్స్ కెన్ స్టాప్ మూవింగ్ ఆబ్జెక్ట్. మనం ఒక క్యాచ్ పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే
ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ మనం ఏం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. తర్వాత కెన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఒక టైర్ని తీసుకొని కొడితే మనకి ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది, అదే మెల్లెక్కి కొడితే తక్కువ స్పీడ్తో వెళ్తుంది, ఫోర్స్ వల్ల అవుతుంది. తర్వాత ఫోర్స్ ఏం చేయొచ్చు అంటే షేప్లో కానీ సైజులో కూడా మార్పుని తీసుకురాగలుగుతుంది. అదేంటంటే స్ప్రింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలం అనేది ఆకారాన్ని లేదా పరిమాణంలో కూడా మార్పు అనేది తీసుకురావచ్చు. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ 4-5 ఆప్షన్లు కూడా మనకి 2 కూడా మిక్స్డ్ అయ్యి ఉంటుంది. అప్పుడు మీకు ఈ 5 పాయింట్లు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీకు నెట్ ఫోర్స్ 0 అయితే ఏమని చెప్పాను, రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 అయితే దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ లేదా మనకి తుల్య బలము అని చెప్పాను. అది ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే తుల్య బలము అంటామమ్మా. తుల్య బలము అంటారు, తుల్య బలము. అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే అసమతుల్య బలము. ఈ టాపిక్ అనేది మనకి ఏ క్లాస్లో ఉంటుందంటే 9th క్లాస్ బుక్లో 9th క్లాస్ NCERT బుక్స్లో చూసుకోండి. ఈ బ్యాలెన్స్డ్ ఫోర్స్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేవి అందులో ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, ఏంటంటే ఇలా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఇటువైపు 200 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించాను, ఇటువైపు 200 న్యూటన్స్ బలం ప్రయోగించాను. దీని యొక్క నెట్ ఫోర్స్ ఏమైంది, నెట్ ఫోర్స్ అనేది 0 అయ్యిందని చెప్పాను. నెట్ ఫోర్స్ 0 అయింది. దీని యొక్క మొత్తం బలం అనేది 0 అయింది. ఎందుకు అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. క్లియరా? నెట్ ఫోర్స్ అనేది 0 అయింది. దీన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ లేదా తుల్య బలం అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నాను. ఆబ్జెక్ట్ని తీసుకొని ఇటువైపు నేను 200 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించాను. ఇటువైపు నుండి చూసినట్లయితే నేను 80 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించానమ్మా. ఇప్పుడు నాకు రిజల్టెంట్ ఫోర్స్ కావాలి, మొత్తం బలం కావాలి. రిజల్టెంట్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్ కావాలి. నెట్ ఫోర్స్ చూసినట్లయితే ఏమవుతుందమ్మా, మనకి చెప్పాను ఇది ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఇటువైపు ఎలా ఉంటే పాజిటివ్ అవుతుంది, ఇటువైపు ఉంటే నెగిటివ్ ఫోర్స్ అని చెప్పాను. మనకి ఇటువైపు పాజిటివ్ ఫోర్స్ కాబట్టి ప్లస్ 200 న్యూటన్స్ మైనస్ 80 న్యూటన్స్ అమ్మ. ఇప్పుడు మనకి ఏమవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ అనేది 200 - 80 అంటే 120 న్యూటన్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ నెట్ ఫోర్స్ 0 అయింది, ఇక్కడ నెట్ ఫోర్స్ 120 అయింది. ఇక్కడ మనకి నెట్ ఫోర్స్ 0 అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని చెప్తాము, తుల్య బలం అంటాము. ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్ చూసినట్లయితే మనకి నో చేంజ్ ఇన్ స్పీడ్ అండ్ డైరెక్షన్. అమ్మా మనకి బ్యాలెన్స్డ్ ఫోర్స్లో. అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లో మనకి ఏమవుతుందంటే స్పీడ్ మారుతుంది, డైరెక్షన్ కూడా మారుతుంది. స్పీడ్ అండ్ డైరెక్షన్ చేంజ్ అవుతుందమ్మా, మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టూ ఫోర్సెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. టూ ఫోర్సెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అమ్మా. ఆపోజిట్ డైరెక్షన్, ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఈక్వల్ వాల్యూ. ఇక్కడ చూడండి 200 న్యూటన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఎలా ఫోర్స్ అయింది, ఇది ఇలా అయితే ఇది ఎలా వచ్చింది అంటే ఫోర్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, బట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్లో ఉన్నాయి, అంటే ఈక్వల్ వాల్యూలో ఉన్నాయి. అప్పుడు ఏమైంది, రిజల్టెంట్ ఫోర్స్ 0 అయింది. అలా ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని చెప్తారు. టూ ఫోర్సెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, టూ అన్ఈక్వల్ ఫోర్సెస్
టూ అన్ఈక్వల్ ఫోర్సెస్ టూ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అమ్మ, టూ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, కానీ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అంటే అన్ఈక్వల్ నెంబర్. ఇక్కడ 200 న్యూటన్స్ ఉంది, ఇక్కడ 80 న్యూటన్స్ ఉందమ్మా. ఇలా మనకి ఏంటంటే టూ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్, ఆపోజిట్ డైరెక్షన్ అమ్మ, ఆపోజిట్ డైరెక్షన్. దీన్నే మనకి ఏమంటారు అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్కి అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్కి డిఫరెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెట్ ఫోర్స్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి స్పీడ్లో కానీ డైరెక్షన్లో కానీ మార్పు వస్తుంది. ఇక్కడ స్పీడ్లో డైరెక్షన్, ఇక్కడ నో చేంజ్, స్పీడ్లో కానీ డైరెక్షన్లో మార్పు ఉండదు. ఇక్కడ స్పీడ్ డైరెక్షన్, వేగము మరియు దిశలో మార్పు ఉంటుంది. ఇక్కడ రెండు ఫోర్సెస్ అనేవి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇక్కడ రెండు అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది మనకి బ్యాలెన్స్డ్ ఫోర్సు, అదేవిధంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్సు. ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్లో బిట్ ఎక్కడి నుండి అడుగుతున్నాడు అంటే యూనిట్స్ అడుగుతున్నాడు. యూనిట్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దామమ్మా. ఇక్కడ మీకు ఫోర్స్ యొక్క డెఫినేషన్ గురించి చెప్పడం జరిగింది. పుష్ ఆర్ పుల్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అని చెప్తారు. ఇక్కడ మనకి ఫోర్స్ యొక్క డెఫినేషన్స్ అదేవిధంగా ఈక్వేషన్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్లో రావడం జరుగుతుంది. ఈ లాస్ ఆఫ్ మోషన్కి వచ్చే ముందు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ మీకు తెలుసు, F = ma. ఆ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను, కొన్ని యూనిట్స్ రాస్తాను. ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చినప్పుడు F = ma, ఆ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఫోర్స్ F = ఏంటమ్మా, F = మాస్ ఇంటూ యాక్సలరేషన్. F = ma అని మనకి అందరు తెలుసు. F ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ, డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. F = ఫోర్సు, F = ఫోర్సు, M = మ్యాగ్నిట్యూడ్ అమ్మ, M = మ్యాగ్నిట్యూడ్. ఫోర్స్ అంటే బలము, M అంటే ద్రవ్యరాశి, అదేవిధంగా A అంటే యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంటే త్వరణం అమ్మ, త్వరణము. ఇది క్లియరా? F = ma. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు ఫస్ట్ టెర్మినాలజీ తెలిసింది. F = ma, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్స్ చూద్దాం. ఫస్ట్ SI యూనిట్స్ చూద్దామమ్మా. SI యూనిట్స్ చూసినట్లయితే SI యూనిట్స్ ఇక్కడ మాస్కి యూనిట్స్ ఏంటమ్మా, మాస్కి కేజీ. తర్వాత యాక్సలరేషన్కి యూనిట్స్ ఏమో, యాక్సలరేషన్ అంటే ఏంటి, త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు రేట్ల త్వరణం అంటాం. వేగంలో మార్పు రేట్ల త్వరణం అంటారు. మనకి త్వరణంకి యూనిట్స్ ఏంటంటే m/s² అని ఇది వరకే చెప్పాను మీకు, బిఫోర్ క్లాస్లో చెప్పడం జరిగింది. kg m/s², ఇది గుర్తుపెట్టుకోండి ఒక యూనిట్. ఈ kg m/s²ని ఏమని పిలుస్తారు అంటే న్యూటన్ అంటారమ్మా, న్యూటన్ అంటారు. ఈ రెండు గుర్తు. SI యూనిట్ kg m/s², అదేవిధంగా న్యూటన్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్పాను, ఫోర్స్ న్యూటన్ ఫోర్స్ అని చెప్తామని, కానీ ఎగ్జామ్లో కొన్ని సందర్భంలో ఇది కూడా అడుగుతుంటాడు కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. తర్వాత CGS యూనిట్ అమ్మ. CGS చూసినట్లయితే మాస్కి, ద్రవ్యరాశికి మనకి గ్రాముల్లో చెప్తాం కాబట్టి గ్రాము, సెంటీమీటరు, యాక్సలరేషన్కి ఏంటంటే cm/s² అమ్మ, cm/s². గ్రామ్ ఇంటూ cm/s². దీన్ని ఏమని పిలుస్తాము అంటే డైన్ అని చెప్తామమ్మా, డైన్. క్లియరా? బలానికి SI యూనిట్ ఏంటంటే న్యూటను, అదేవిధంగా CGS యూనిట్ ఏంటంటే డైన్. ఇది క్లియరా? ఇప్పుడు ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 10⁵ డైన్కి ఈక్వల్ అమ్మా. ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్కి ఈక్వల్. అదే ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్స్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. బలానికి SI యూనిట్ చూసినట్లయితే kg/m/s², దీన్ని న్యూటన్ అంటారు. CGS యూనిట్ చూసినట్లయితే గ్రామ్ ఇంటూ cm/s², దీన్ని డైన్ అంటారు. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁵ డైన్స్,
1 dyne is equal to 10 to the power of minus 5 newtons అమ్మ. 10 to the power of minus 5 newtons. క్లియరా? ఇది మనకి ఫోర్స్ కోసం. ఇంకా ఫోర్స్ చూసినట్లయితే కాంటాక్ట్ ఫోర్స్, అదేవిధంగా నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్, ఫ్యూగల్ ఫోర్స్, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.